హలో అండి, అందరికీ నమస్కారం అండి. మనకి దేవి శివనవరాత్రులు ఈ సంవత్సరం అక్టోబర్ 3వ తారీఖున ప్రారంభం కాబోతున్నాయి కదండి. ఆ రోజు మనం పూజ ఎలా చేసుకోవాలి, మనకి పీఠం పెట్టుకోవాలి అంటే ఎలా పెట్టుకోవాలి, మేము కలశం పెట్టుకోమండి అనుకున్న వాళ్ళు పూజ ఏ విధంగా చేసుకోవాలి, కలశం పెట్టి అఖండ దీపం పెట్టుకొని పూజ ఏ విధంగా చేసుకోవాలో మనం తెలుసుకుందామండి. దేవి నవరాత్రుల గురించి వీడియో పెట్టానండి. అంటే ప్రతిరోజు ఏ అలంకరణలో అమ్మవారు దర్శనం ఇస్తారు, ఆ రోజు మనకి తిథి ఏంటి, నక్షత్రం ఏంటి, అమ్మవారికి నైవేద్యం ఏం సమర్పించాలి, అమ్మవారు మనకి ఏ రంగు చీరలో కనిపిస్తారు, మనం ఏ మంత్రం జపించాలి, ఏ పువ్వులతో పూజ చేయాలో కూడా నేను అంతా వీడియోలో అయితే అప్లోడ్ చేశానండి. మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నేను కింద లింక్ అయితే ఇస్తాను, ఈ వీడియోలో వెళ్ళి ఒకసారి అక్కడ చూడొచ్చండి. ప్రతిరోజు 9 రోజులు అమ్మవారి అలంకారాలు, పువ్వులు, మంత్రము, ఏ రంగు చీర, మనకి అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలో కూడా ఉంటుంది. మనకి ఈ సంవత్సరం అక్టోబర్ 3వ తారీఖు నుంచి మనకి దేవి శివనవరాత్రులు మొదలవుతున్నాయండి. అంటే గురువారం నుంచి మనకి దేవి నవరాత్రులు అనమాట. కావున ఆ రోజు మనం పూజ ఏ విధంగా చేసుకోవాలి, కుదిరిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఎప్పుడు పూజ చేసుకోవాలో నేను చెప్తానండి. మనకి దేవి నవరాత్రుల్లో మొదటిది బాల త్రిపుర సుందరి దేవిగా అలంకరిస్తారండి అమ్మవారిని. ఆ రోజు అంటే గురువారం రోజు అండి పొద్దున్నే నిద్రలేచి ఇల్లు, దేవుడి గది శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే మనకి ముందు రోజు గ్రహణం ఉందండి, సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించట్లేదు. కావున మనం నియమాలేం పాటించక్కర్లేదు, కానీ పొద్దున్నే లేచి మాత్రం ఇల్లు శుభ్రం పరచుకోవాలండి. ఇల్లు, దేవుడి గది, అమ్మవారి ఫోటోలు, దేవుడి ఫోటోలు అన్నీ తీసి మనము తుడుచుకొని బొట్లు అనేది పెట్టుకోవాలన్నమాట అదే రోజు. ఎందుకంటే ఆ ముందు రోజు చేసుకున్నామంటే మంగళవారం వచ్చిందండి, ఆ రోజు ఏమో గ్రహణం ఉంది, గ్రహణం అయిపోయిన తర్వాత గురువారం వస్తుంది, నవరాత్రులు ప్రారంభం. కావున ఆ రోజు మనము అన్ని దేవుడి ఫోటోలు తీసి తుడుచుకొని బొట్లు అనేది పెట్టుకోవాలండి. గుమ్మం కూడా మనము గుమ్మానికి కూడా బొట్లు అనేది పెట్టి అలంకరించుకోవాలి. మనకి ఎవరికైనా వాకిలి ఉంటే కూడా ముగ్గు నిండుగా వేసుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ కూడా వేసుకోవాలి. ముగ్గు ఎంత అందంగా ఉంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని చెప్పి అంటారండి. ముందు ఇల్లు, గుమ్మము, వాకిలి అన్నీ శుభ్రపరచుకున్నాక దేవుడి గది ఫోటోలు కూడా తుడిచి మనం బొట్లు అనేది పెట్టుకోవాలండి. మా దగ్గర దుర్గాదేవి ఫోటో లేదండి అన్న వాళ్ళు, దుర్గాదేవి ఫోటో చాలామంది ఇంట్లో ఉండదండి, ఎందుకంటే పెట్టుకోరు. చాలామంది ఆచారం ఏంటంటే అమ్మవారికి రోజు పూజ చేయాలి, అమ్మవారు ఉంటే రోజు నైవేద్యాలు పెట్టాలి అని చెప్పి చాలామంది అయితే దుర్గామాత ఫోటో అయితే ఉండదు. కావున మనకి 9 రోజులు ఎలాంటి ఏ రోజు అలంకరణ చేస్తామో అమ్మవారి ఫోటో ఒక్కటే ఉంటుంది కదండి. మా ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో, అన్నపూర్ణదేవి ఫోటో, లలిత త్రిపుర సుందర దేవి ఫోటో, అలాగా మన దగ్గర ఉన్న ఫోటోని 9 అలంకారాల్లో ఏ ఫోటోనైనా పెట్టుకొని మనము ఆ రోజు అమ్మవారిని భావించి పూజ అనేది చేసుకోవాలండి. దుర్గాదేవి ఫోటో ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే ముందుగానే అక్కడ మనం ఎక్కడైతే అమ్మవారిని పెట్టుకుందాము అనుకుంటున్నారో పీఠం పెట్టుకొని, మనకి కలశం పెట్టుకొని, మరి అఖండ దీపం పెట్టుకునే వాళ్ళ గురించి చెప్తున్నానండి. ముందుగా అక్కడ మనం దేవుడి గదిలోనే పెట్టుకుందాం అనుకుంటే అక్కడే ముందుగా కొద్దిగా నీళ్ళతో అలికి ముగ్గు వేసుకోవాలండి. బియ్య పిండితో ముగ్గు వేసి అందులో కొంచెం పసుపు కుంకుమ వేసి అక్కడ ఒక పీటని ఏర్పాటు చేయాలి. దాని మీద పసుపు కానీ గ్రీన్ కానీ క్లాత్ అనేది వేసుకొని ఇప్పుడు మనము కలశం పెట్టుకోవాలండి. కలశం పెట్టేటప్పుడు ముందుగా ఒక ప్లేట్లో కొద్దిగా బియ్యం తీసుకొని బియ్యం పైన పెట్టాలండి. కలశం పెట్టుకొని కలశంలో కొద్దిగా నీళ్లు, యాలక్కాయలు, లవంగాయి, పసుపు, కుంకుమ, అక్షింతాలు, గంధం, కాయిను, పువ్వు ఇలా వేయాలి అండి. ఇలా అన్నీ వేసి మనం దానిపైన కొబ్బరికాయ పెట్టి దానిపైన ఒక గ్రీన్ కానీ ఆరెంజ్ కానీ ఏదైనా సరే మనం ఒక బ్లౌజ్ పీస్ పెట్టాలి. పెట్టి అమ్మవారి పైన గాజులు, పువ్వులు అనేది పెట్టుకోవాలండి. కలశం పెట్టేసి అది మనం 9 రోజుల పాటు కలపకూడదండి. అది అలాగే ఉంచి దాని వెనకాల కానీ దాని ముందు కానీ లేదా పక్కన కలశం కొంచెం పక్కకు పెట్టుకొని అయినా మీరు ముందు అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. లేదండి మేము ఆ కలశం పెట్టము అనుకునే వాళ్ళు, అఖండ దీపం పెట్టే వాళ్ళు ఏం చేయాలంటే ముందు ఒక దీపం దొరుకుతుందండి మన పెద్దది, అది తెచ్చుకొని దాని చుట్టూ పసుపు రాసి బొట్లు పెట్టి, కొత్తది అనుకోండి ముందు రోజు నానబెట్టండి, లేదు పాతది అనుకుంటే దాని చుట్టూ పసుపు రాసి మనకి బొట్లు అనేది పెట్టి దాంట్లో నిండు నూనె పోసి ఒత్తు అనేది పెట్టుకోండి. అఖండ దీపం పెట్టేవాళ్ళండి 9 రోజులు ఒకే ఒత్తుతో, అంటే అలా ఉండాలి. అంటే దీపం ఒకవేళ కొందెక్కింది అనుకోండి మనకి చాలా సెంటిమెంట్ అనమాట, చాలామంది భయపడుతూ ఉంటారు కదా.
కావున ఆ ఒత్తుని ఏం చేయాలంటే ముందుగానే ఇంకో ఒత్తు యాడ్ చేసి దాన్ని వెలిగించి తర్వాత ఈ అయిపోయే ఒత్తుని కొద్దిగా కిందకనేది దింపాలన్నమాట. ఇంకప్పుడు ఇంకో ఒత్తు అలాగ మనకి దీపాన్ని వెలిగిస్తూ ఉంటుంది. ఇలా అండి మనం అఖండ దీపం కలశం పెట్టుకొని అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ చేసుకుంటారు. 9 రోజులు చాలామంది నవరాత్రులు ఈ 9 రోజులు నాన్ వెజ్ తినకుండా చాలామంది ఏంటంటే చెప్పులు లేకుండా కూడా నడుస్తారండి. ఇంకా బ్రహ్మచారి పట్టం పాటిస్తారు. ఇంకా అదేంటి ఉపవాసం కూడా ఉంటారు. అసలుకి అన్నము చపాతీలు అలాంటివి ఏం తీసుకోకుండా ఫ్రూట్స్తో తీసుకొని ఉండేవాళ్ళు కూడా ఉంటారండి. అలా చేసేవాళ్ళు అలా చేయండి. లేదు అనుకున్న వాళ్ళు నార్మల్గా రోజు పూజ చేసుకుంటానండి. రోజు చాలామందికి ఏమనిపిస్తుందంటే రోజు పూజ చేసుకోవాలనిపిస్తుంది నవరాత్రుల టైంలో, కానీ కుదిరినన్ని రోజులు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీ దగ్గర ఏ ఫోటో లేదు అంటే దుర్గామాత ఫోటో లేదు, కలశం పెట్టలేమండి మేము, ఇంకా అఖండ దీపం కూడా పెట్టలేము అనుకున్న వాళ్ళైతే నార్మల్గా మనం పూజ అండి దేవుడి గదిలోని ఇలాగ అమ్మవారిని అనేది మనం ఒక ముందు అమ్మవారికి రోజు అలంకరించాలి అనిపించే వాళ్ళు ఏం చేయాలి అంటే మన దగ్గర బ్లౌజ్ పీసులు ఉంటాయి కదండి, ఆ బ్లౌజ్ పీస్లో రోజుకొక అలంకరణ, రోజుకొక రంగు చీరలో మనమే ఇంట్లో అమ్మవారిని అలంకరించుకొని పూజ కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే ముందుగా మనం కింద ఒక కొబ్బరికాయ అదే ఒక కలశంలాగా ఏర్పాటు చేసుకొని దాని చుట్టూ చీరలా కట్టుకోవచ్చండి బ్లౌజ్ పీస్తో. కట్టి అమ్మవారిని రోజుకొక పువ్వులతో రోజుకొక రంగు చీరలాగా బ్లౌజ్ పీస్లు ఉంటాయి కదండి మన దగ్గర కలర్వి, అలాంటి రోజు ఏ కలరో ఏంటో తెలుసుకొని నేను వీడియో పెట్టాను దాంట్లో చూడండి. రోజు అమ్మవారు ఒక కలర్లా కనిపిస్తారు. నేనైతే అప్పుడు లాస్ట్ ఇయర్ అయితే నేను ఇలా చేశానండి. అమ్మవారిని ఒక రంగు అంటే పసుపు కలర్ అనుకోండి ఆకుపచ్చ చీరలో అంటే బ్లౌజ్ పీస్తో కట్టి అమ్మవారిని పూజ అనేది చేసుకున్నాను అనమాట. ఇలా కూడా చేసుకోవచ్చండి. మనం ఎలా అయితే అమ్మవారిని అలంకరించుకుందాం అనుకుంటున్నామో అలా అలంకరించుకొని పూజ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం రోజు చేసుకున్నట్టే అమ్మవారి ఫోటో పెట్టుకొని అమ్మవారి విగ్రహం కానీ ఫోటో కానీ ఏదో ఒక రూపం మనకి రోజు ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది, సరస్వతి దేవిది ఉంటుంది, అన్నపూర్ణ దేవిది, లలిత త్రిపుర సుందరి దేవిది, అలాగే మన దగ్గర ఉన్న ఫోటోని పెట్టుకొని అమ్మవారిని పూజ అనేది చేసుకోవచ్చండి. రోజు అమ్మవారికి పూజ చేసేటప్పుడు ముందుగా మనము పువ్వులు అనేది పెట్టి రోజు పెట్టిన పువ్వులు తీసేసి రోజు మళ్ళీ మామూలుగా పువ్వులు పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. ఈ నవరాత్రుల్లో మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే నిమ్మకాయలండి. నిమ్మకాయలు 1, 3, 5, 9 నిమ్మకాయలు ఎన్ని అయితే మీ దగ్గర ఉంటుందో అన్ని నిమ్మకాయలు అమ్మవారి దగ్గర పెట్టి మనం రోజు ఆ నిమ్మకాయల దగ్గర అక్కడ పూజ చేసుకోవాలండి. అమ్మవారిని ఆ విగ్రహానికి పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. ఏ పూజ చేస్తున్నా ముందైతే వినాయకుడు పూజ చేయాలండి. గౌరీదేవిని అదే మనకి పసుపు గణపతిని చేసుకొని పూజ చేసుకోవాలి. అలాగా పూజ అంతా అయిపోయిన తర్వాత అండి నిమ్మకాయలని 9 రోజుల తర్వాత అఖండ దీపం ఎప్పుడు కలపాలి, కలశం ఎప్పుడు తీయాలి అంటే 9వ రోజు అండి. ఈసారి 9వ రోజు శుక్రవారం వచ్చింది కాబట్టి ఆ రోజు కలపకూడదు. తెల్లారి అంటే 10వ రోజు తాను చేసుకొని పొద్దున్నే కలశాన్ని కలిపేయాలండి. అఖండ దీపాన్ని కూడా అప్పుడే కలపాలన్నమాట. 10వ రోజు అండి. ఈరోజు 9వ రోజు ఏమొచ్చిందంటే మనకి శుక్రవారం వచ్చిందండి. కావున మనము శనివారం రోజు కలపొచ్చు అనమాట. ఇలాగ నార్మల్గా పూజ చేసుకోవచ్చు అండి. రెగ్యులర్గా అమ్మవారికి 9 రోజులు పూజ చేసుకోవాలి. గుమ్మం దగ్గర కూడా మనం ఇలాగ పూజ అగరబత్తులు కానీ దీపం కానీ వేసుకుంటే చాలా మంచిది. ఇదేనండి నవరాత్రుల్లో మనము చాలామంది ఏంటంటే ముత్తైదులకి తాంబూలం ఇస్తారు. ముత్తైదులు మన ఇంటికి వచ్చినప్పుడు ముందుగా వాళ్ళకి బొట్టు, గంధం, పసుపు పెట్టి కాళ్ళకి పసుపు అనేది రాయాలండి. రాసి మన ఇంటికి వచ్చిన ముత్తైదుల్ని మనం అమ్మవారిగా అయితే భావించాలండి. భావించి వాళ్ళకి ఇచ్చానమ్మ వాయనం, పుచ్చుకున్నానమ్మ వాయనం అంటూ వాళ్ళకి మన దగ్గర ఉన్న పళ్ళు 2 తమలపాకులు, అట్టిపళ్ళు, పసుపు, కుంకుమ, ఒక్క కాయిన్ అలా ఇచ్చి మనం తాంబూలం అనేది ఇవ్వాలండి. దేవి నవరాత్రుల టైంలో చాలామందికి పూజ చేసుకోవడం కుదరకపోవచ్చండి. తర్వాత మనకి లాస్ట్ ఉన్న 3 రోజులండి, సప్తమి, అష్టమి, దశమి, ఆ 3 రోజులు కూడా మనం అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి. చూసారు కదండి, నేనైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. కలశం పెట్టుకొని అఖండ దీపం పెట్టి పూజ ఏ విధంగా చేయాలి, పెట్టుకోకుండా పూజ ఏ విధంగా చేయాలో నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను కదండి. మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయండి. రోజు అమ్మవారికి ఏ అలంకరణ, ఏ మంత్రం, ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ సమయంలో పూజ చేసుకోవాలని అన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ముందుగానే అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. దేవి నవరాత్రులు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. బాయ్.